ఏపీ కేబినెట్లో 30కి పైగా అజెండా అంశాలకు ఆమోదం లభించింది. గ్రామాల్లో 9,355 కోట్లతో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ మంజూరుకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. 1811 కోట్లతో తాగునీటి పథకాలకు అనుమతించింది మంత్రివర్గం. విశాఖలో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతి జిల్లాలో 63 ఎకరాల్లో లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటుపై చర్చించింది. పర్యాటక పాలసీలో భాగంగా రాష్ట్రంలో కాన్సెప్ట్లు నిర్వహించాలని, ఆ కాన్సెప్ట్లకు ప్రత్యేక విధానం ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. పర్యాటక ప్రచారానికి 50 కోట్లు వెచ్చించాలని నిర్ణయం తీసుకుంది. నెల్లూరులో ఐటీసీ హోటల్, కడపలో మాధవి హోటల్కు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఇంచుమించు 30కి పైగా ఎజెండా అంశాలన్నీ కూడా ఆమోదించిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. గ్రామ ప్రాంతాల్లో 9,355 కోట్లతో డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ప్రత్యేకంగా ప్రవేశపెట్టాలని దీనికి కేబినెట్ ఆమోదం తెలిపింది. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు 2,943 తాగునీటి పథకాలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే ప్రస్తుతం మనకి కనిపిస్తుంది. తిరుపతి జిల్లాలో ఒక 63 ఎకరాల్లో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు చేయాలని, పర్యాటక పాలసీ కూడా ప్రత్యేకంగా కేబినెట్ ఆమోదం తెలిపిన పరిస్థితి అయితే మనకి ఉంది. దీంతో పాటు సిఆర్డీఏ, ఎస్ఐపిబి ప్రతిపాదనలు అన్నిటికీ కూడా కేబినెట్ ఆమోదం ముద్ర వేస్తుంది. ఎందుకంటే ఎస్ఐపిబిలో ఇంచుమించు ఒక 10,000 ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు పెట్టుబడులు కూడా ఎక్కువగా వస్తాయి కాబట్టి దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కేబినెట్ ఎజెండా తర్వాత తాజా రాజకీయ పరిణామాలు ప్రత్యేకంగా చర్చకొచ్చాయి. సోషల్ మీడియాకు సంబంధించి సీఎం చంద్రబాబు సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎప్పటికప్పుడు ఖండించాలి, లేకపోతే కనుక అబద్ధాలు, అసత్యాలు జనంలోకి వెళ్లే అవకాశం ఉంటుంది. కావాలని ఎమ్మెల్యేలని, మంత్రులను టార్గెట్ చేసుకుని దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. దీని మీద సోషల్ మీడియాకు సంబంధించి ఒక సపరేట్ మెకానిజం కూడా రావాల్సిన అవసరం ఉంది. అవసరమైతే దీని మీద ఇప్పటికే ఉన్న మంత్రివర్గ ఉపసంఘంతో పాటు ఒక కమిటీని కూడా ఏర్పాటు చేద్దాం, వీలైనంత ఎక్కువగా దీని మీద చర్చిద్దాం అని కూడా చెప్పడం జరిగింది. డీజీపీ కూడా ఒక ప్రత్యేకంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు సోషల్ మీడియాకు సంబంధించి. అంటే సోషల్ మీడియా యాక్టివిటీ ప్రస్తుతం ఏ రకంగా జరుగుతుంది, ప్రస్తుతం నడుస్తున్న కేసులకు సంబంధించి ఏ రకంగా ఉంది, ఈ వివరాలన్నింటినీ కూడా కేబినెట్ తర్వాత ఎజెండా తర్వాత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి దీనికి సంబంధించి ఒక ప్రత్యేక మెకానిజం ఉండాలని కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్ గా కేబినెట్ ఎజెండా అంశాల తర్వాత తాజా రాజకీయ పరిణామాలు, లా అండ్ ఆర్డర్ ఇష్యూ, సోషల్ మీడియా యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చర్చకొచ్చాయి. ఎజెండా అంశాలన్నిటికీ కూడా దాదాపు కేబినెట్ ఆమోదించిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. ఏపీ కేబినెట్లో 30కి పైగా అజెండా అంశాలకు ఆమోదం లభించింది. గ్రామాల్లో 9,355 కోట్లతో 10 మల్టీ విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ మంజూరుకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. 1811 కోట్లతో తాగునీటి పథకాలకు అనుమతించింది మంత్రివర్గం. విశాఖలో ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతి జిల్లాలో 63 ఎకరాల్లో లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుపై చర్చించింది. పర్యాటక పాలసీలో భాగంగా రాష్ట్రంలో కాన్సెప్ట్లు నిర్వహించాలని, ఆ కాన్సెప్ట్లకు ప్రత్యేక విధానం ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. పర్యాటక ప్రచారానికి 50 కోట్లు వెచ్చించాలని నిర్ణయం తీసుకుంది. నెల్లూరులో ఐటీసీ హోటల్, కడపలో మాధవి హోటల్కు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నారు. ఏపీ కేబినెట్లో సోషల్ మీడియా అంశంపై సీరియస్ గా చర్చ జరిగింది. సోషల్ మీడియాకు ప్రత్యేక మెకానిజం ఉండాలన్నారు సీఎం చంద్రబాబు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేతల్ని కించపరుస్తూ వస్తున్న వీడియోలపై మంత్రులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తూనే అభ్యంతరకర వ్యాఖ్యలను ఉపేక్షించొద్దని పోలీసు అధికారులకు కేబినెట్ ఆదేశించింది. ఇందుకోసం వెంటనే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలంది. అవసరమైతే బయట నుంచి సిబ్బందిని తీసుకోవాలని పోలీసు శాఖకు ఆదేశాలిచ్చింది మంత్రివర్గం. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా అవసరమైతే కొత్తగా పీపీలను నియమించుకోవాలన్నారు మంత్రులు. ప్రభుత్వంపై అభూత కల్పనలు, అసత్యాలు, అసలు విషయాలు వక్రీకరిస్తే ఉపేక్షించొద్దని గట్టిగా కోరారు మంత్రులు.